కుశల ప్రశ్నలు. చందమామ కథ. ఒక గ్రామంలో ఒక ధనికుడికి శంకరం అని ఒకడే కొడుకుండేవాడు. అతను దూర గ్రామంలో ఉండే ఒక పేద ఇంటి పిల్లను ప్రేమించి పెళ్లి చేసుకుని కాపురానికి తెచ్చాడు. తన అనుమతి లేకుండా తమ ఇంటి కోడలైన విశాలాక్షి పట్ల అత్తమామలు ముభావంగా ఉంటూ వచ్చారు. అత్తమామలు తనని గురించి దరిద్రపు పిల్ల అంటూ ఉండటం విశాలాక్షి అప్పుడప్పుడు విన్నది. ఆమెకు పుట్టింటి క్షేమ సమాచారాలు శంకరం ద్వారానే తెలుస్తూ ఉండేవి. తన తండ్రికి తనను చూడాలని ఉన్నట్లు ఆమెతో శంకరం ఒకసారి చెప్పాడు. ఆయనకు మంచి బట్టలు పంపి అవి కట్టుకుని మన ఇంటికి రమ్మని కబురు చేయండి అన్నది శంకరంతో విశాలాక్షి. విశాలాక్షి తండ్రి అల్లుడు పంపిన మంచి బట్టలు కట్టుకుని కొంతకాలానికి వచ్చాడు. శంకరం తండ్రి ఆయన్ని చూసి ఫలానా అని తెలుసుకుని ఏ విధమైన మర్యాదలు చేయకుండా లోపలికి వెళ్ళి మీ నాన్న వచ్చాడు, వసారాలో ఉన్నాడు అని తన కోడలితో అన్నాడు. విశాలాక్షి వసారాలోకి వచ్చి తండ్రిని మామూలు కుశల ప్రశ్నలు వేసింది. తమ సంభాషణ అంతా అత్తమామలు శ్రద్ధగా వింటున్నారని ఆమెకు తెలుసు. అందుచేత ఆమె యుక్తిగా తన తండ్రిని, నాన్న మన ఇనప్పెట్టే తీయకుండా గలగలమంటున్నదా అని అడిగింది. విశాలాక్షి పుట్టిల్లు ఇరుకైనది, గోడలు మాసి నల్లగా ఉండేవి, వాటికి కిటికీలైనా ఉండేవి కావు, పైన కప్పిన తాటాకులు గాలికి కదిలి గలగల్లాడేవి. దానికేం తల్లి, అది ఎప్పట్లాగే ఉంది అన్నాడు తండ్రి. పొలాల్లో ఆపరాలు బాగా రాలుస్తున్నాయా, మన వాళ్ళు వాటిని చక్కగా ఇంటికి తెస్తున్నారా అని కూతురు అడిగింది. పాపం విశాలాక్షి పుట్టింటి వాళ్ళు పరిగె ఏరుకొని జీవించేవాళ్ళు, దానికేవమ్మా అంతా యథావిధిగా జరుగుతున్నది అన్నాడు తండ్రి. మూల ఉండే దంతాలు అలాగే ఉన్నాయా, కొత్తవి ఏమీ చేర్చలేదా అని కూతురు మళ్ళీ అడిగింది. ఆమె దంతాలన్నవి వెదురు కర్రలు, కొత్తవి చేర్చడానికి చూస్తున్నాను అన్నాడు తండ్రి. ఆకాశదీపం అలాగే ఉన్నదా అన్నది కూతురు. వాళ్ళ ఇంటి కప్పులో కంత ఉండేది, దాని వాళ్ళు ఆకాశదీపం అనేవాళ్ళు. ఉన్నదమ్మా, ఆకాశదీపాన్ని ఇంకా తీయలేదు అన్నాడు తండ్రి. అమ్మ చేతికి అబ్బాయిల చేతులకు అమ్మాయిల చేతులకు ఉండే కెంపులు ఎలా ఉన్నాయి అని కూతురు అడిగింది. అవి అలాగే ఉన్నాయి అన్నాడు తండ్రి. విశాలాక్షి కెంపులన్నవి పనిచేస్తే తగిలే గాయాలు. తండ్రి సమాధానాలు విని తన పుట్టింటి పరిస్థితి ఏమీ మారనందుకు విశాలాక్షి ఎంతో నీరసపడిపోయింది. ఆమె అత్తమామలకు మటుకు తమ వియ్యంకుడు మంచి ధనికుడన్న అభిప్రాయం కలిగింది. అత్తగారు చొప్పున బయటికి వచ్చి, మీ నాన్న వచ్చి ఎంతసేపు అయింది, అలా కబుర్లు చెబుతూ కూర్చుంటావేమే, కాళ్ళు కడుక్కునేటందుకు నీళ్ళిచ్చి పలహారం అవి పట్టుకురా వెళ్ళు అని కోడల్ని తొందర చేసింది. విశాలాక్షి ఎత్తుపారింది. ఆమె అత్తమామలు ఆమె తండ్రిని ఘనంగా చూడటమే కాక వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు ఆయన కుటుంబం వారందరికీ మంచి మంచి బట్టలవి ఇచ్చారు. శంకరం చాటుగా ఆయనకు డబ్బు కూడా ఇచ్చి పంపేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.